చూసిందా బాగా సగి జ్వరం నడుము నొచ్చుడు కాళ్ళు వీపులు ఇక్కడ ఎన్న డాక్టర్లు ఉంటే చెట్టలు చేపించుకుంటాను అత్త ఇవన్నీ వీపులు కాళ్ళు చేతులు నడుము. ఒక్క పేషెంట్ అత్తలేడా ఎవరన్నా నచ్చంటే ఒక 1000 రూపాయలు నొక్కేద్దామంటే ఎవ్వరు అత్తలేదు. గట్టుండి ఒక ముసలాం వచ్చినట్టు అవుతుంది. రాని రాని డాక్టర్ ఉన్నాడు కదా సెట్ చేసుకుంటా ఏమంటారు డాక్టర్ నేను రావాలా? రామా రా రా గిడిదా గిడిదా గిడిదా. పాప ముసలామకు ఏమైందో ఏమో. కాకా కాకా పెద్ద ఆమెకు లంగ తాకుతుంది గిడి జరుపుతా. ఏమైందమ్మా ఏమైంది? జ్వరమా చలితో వస్తుందా? బాగా సగి నడుము వీకుడు కాళ్ళు వీకుడు మరి డాక్టర్ దగ్గర కనబోతుంది వస్తా మరి ఏం చేస్తారో మంచిగా. మరి మందులు గిట్లా ఇంజక్షన్ గిట్లా ఇయ్యనా లేకపోతే టెస్ట్ చేయనా? టెస్ట్ చేయాలి. టెస్టేనా? మరి టిఫిన్ చేసినావా? చెయ్యలేదు. నువ్వు టిఫిన్ చేయకుండా టెస్ట్ చేస్తే ఎట్లా? నువ్వు టిఫిన్ చేసిరా పో. టిఫిన్ చేసినాకరా సరేనా? సరే. ఈ ఒక్కొచ్చిన పేషెంట్ టిఫిన్ చేయకుండా వచ్చి 1000 రూపాయలు టెస్ట్లకు 1000 రూపాయలు నొక్కేస్తా. 1000 రూపాయలు అయ్యిటికి మందులు సూదులు అన్నిటికి కలిసి మొత్తం 2000 చేస్తా. ఇలా నాకు పంట పట్టింది. ఏందో మరి డాక్టర్ టిఫిన్ అన్నాడు మరి టిఫిన్ అన్నది ఏందో మరి మీ అంటే ఇట్లా పోతాం మరి టిఫిన్ అన్నది నాకు తెలియదా? బాకెట్లో బిందెలు గిన్నెలు బాకెట్లో బిందెలు గిన్నెలు టిఫిన్లు ఈ టిఫిన్కి ఎంత? 100 రూపాయలు కావాలా? 100 రూపాయలు గట్టిగా ఇగో 50 తీసుకో. 50 చప్పుడు దాకా అయితే మరి 50 ఇక లాస్ట్. 20 ఇస్తా సారు. సరే 20 అయినదే. టిఫిన్ అయితే కొన్నా మరి డాక్టర్ దగ్గర పోయి చెట్టు చేసుకొని మందులు కొనుక్కొని పోదామని వస్తాను మరి ఏం చేస్తాను. ముసలాం అయితే వస్తుంది పట్టు. అమ్మా చేసినావా? ఏంటిది? ఏది టిఫిన్ తినట్టేమైంది ఇలా? ఓ ఇది కొనకొచ్చినవా? టిఫిన్ అంటే గిది కాదమ్మా. నువ్వేదన్నా తిన్నావా లేదా టెస్టులు చేద్దావా? నేను సార్ నాకు తెలియదు టిఫిన్ అంటే నేను టిఫిన్ కావచ్చు. ఈ టిఫిన్ కాదమ్మా దేవుడా భగవంతుడా వీళ్ళతో నేను ఏం చేయాలి చెప్పు? గట్ల నేను టిఫిన్ చేసి టిఫిన్ అంటే ఇది కాదు. టిఫిన్ అంటే ఏమన్నా తిన్నావా లేదా టెస్ట్ చేస్తే నీకు నీరసంగా ఉంటది. అందుకని ఏదైనా తిన్నావా? నాది బుద్ధి తక్కువ నీతో మాట్లాడు. ఏదైనా భోజనం తినొచ్చినవా అన్న అయిపోవు.